ఇది కాకినాడను వేదికగా చేసుకొని, ఇది ఒక్క కాకినాడకి పరిమితం కాదు, ఎంటైర్ ఏపీ. ఇది రీజన్ ఏంటంటే, ఈరోజు మీరందరూ ఒక సమస్య మీద వచ్చారు. అందరూ మీ అందరికీ ప్రభుత్వం మీద, ప్రభుత్వాన్ని నడిపే వ్యక్తుల మీద చెప్పుకుంటే సమస్య వచ్చారు. ఎన్ని సమస్యలు మేము పరిష్కరించగలం ఇవన్నీ మీరు తెలియజేస్తాం. కొన్ని ఇండివిజువల్ గొడవలు ఉంటాయి, ఆ వ్యక్తులను కూర్చోబెట్టాలి. ఇందాక మీరు చూసారు తల్లిదండ్రులు, తండ్రి కొడుకు మీద, దే ఆర్ డిఫరెంట్ ఇష్యూస్. వీటన్నిటికంటే కూడా సివిల్ ఎస్పీ గారికి కూడా, కలెక్టర్ గారికి కూడా స్పెసిఫిక్గా లా అండ్ ఆర్డర్ గురించి వచ్చేటప్పటికి లెట్ దెమ్ ఫార్మ్ సమ్ కైండ్ ఆఫ్ సిటిజన్ వాట్ యు కాల్ దెమ్, సిటిజన్ సొసైటీస్ ఆర్ వాట్ యు కాల్ ఇట్, సిటిజన్ కౌన్సిల్. అంటే మీ ఏరియాలో ఇప్పుడు గౌస్ గారి విషయంలో ఒక గొడవ జరుగుతున్నప్పుడు, లేదంటే ఇందాక మన అరవింద్ గారు చెప్పినట్టు గొడవ జరుగుతున్నప్పుడు సిటిజన్ కౌన్సిల్ కనుకుంటే వాళ్ళు యొక్క ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ కదా, ప్రజలే ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ బిఫోర్ ఈవెన్ పోలీస్ అరైవ్స్. నేనేం చేస్తున్నానంటే, నా కళ్ళ ముందు ఏదన్నా ఒక తప్పు జరిగినా, నాకు పదవి ఉన్నప్పుడు, పదవి లేనప్పుడు, ఈవెన్ వెన్ ఐ వాజ్ 18-19 ఒక తప్పు జరుగుతున్నప్పుడు నేను నా ముందు కొంతమంది ఆడపిల్లల్ని ఏడిపిస్తున్నప్పుడు, అలాగే షూటింగ్స్లో ఆడపిల్లల్ని ఏడిపిస్తున్నప్పుడు నేను పోలీసుల కోసం ఫోన్ చేసి వెయిట్ చేసేవాడు. ముందు నేను వెళ్ళేవాడు. ఒకసారి 100 మంది ఉన్నా కానీ రారు, కదలరు. మన సమస్య అది. ఇది నేను షూటింగ్స్లోనే చెప్తున్నా. చాలాసార్లు నాకే అనిపించేది, మనం హీరోగా యాక్ట్ చేసి రౌడీలు కొట్టేస్తుంటే కానీ రియల్ లైఫ్లో కళ్ళ ముందు గొడవ జరుగుతుంటే ఒకళ్ళు కదలరు ఏంటని నేను తిట్టుకొని చాలాసార్లు వెళ్ళి కొట్టిన సందర్భాలు ఉన్నాయి. ప్రాబ్లం ఏమవుతుందంటే మనందరికి జడత్వం వచ్చేస్తుంది, ఇనర్షియా, ఓ బాధ్యత తీసుకోవడానికి భయం. ఎవరో ఒకళ్ళు వచ్చి మనకి కాపాడాలి, ఎవరో ఒకళ్ళు వచ్చి వాళ్ళు ముందుకు వస్తే తప్ప మనం చేయలేము. ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ మీరు కావాలంటే మీరు ఒంటరులు కాదు, మీరు ఒక్కళ్ళు కాదని చెప్పుకోవడానికి ఐ రియలీ అపీల్ టు ఎస్పీ గారు అండ్ కలెక్టర్ గారు, లెట్ ఇట్ స్టార్ట్ ఫ్రమ్ కాకినాడ. ప్రతి కాలనీలో సిటిజన్ కౌన్సిల్ పెట్టించండి. లెట్ దెమ్ టాక్ అబౌట్ శానిటేషన్, లెట్ దెమ్ టాక్ అబౌట్ లా అండ్ ఆర్డర్. అక్కడ ఏదైనా రౌడీ గుంపులు ఉన్నా, లేదంటే కూర్చోబెట్టి గంజాయితో మత్తులు ఏదైనా పిచ్చేషాలు వేస్తున్నా, ఈవెన్ వాళ్ళు ఒక 100 మంది తిరగబడితే ఏంటి మాట్లాడుతున్నా, ఎదురు తిరగలిగితే ఫస్ట్ బరువు తగ్గుద్దు మీకు. మీరు ఫస్ట్ దాన్ని మీరు పార్టిసిపేట్ చేయకపోతే, ప్రజాస్వామ్యంలో, డెమోక్రసీలో, ఇఫ్ యూ డోంట్ బికమ్ అ పార్టిసిపెంట్, ఇఫ్ యూ వాంట్ బి ఎ మియర్ స్పెక్టేటర్, యు ఆర్ నాట్ స్ట్రెంథనింగ్ డెమోక్రసీ, యు ఆర్ వీకెనింగ్ డెమోక్రసీ. నాకు సరదా కాదు మాట అనిపించుకోవటం. నేను ఎందుకు పాలిటిక్స్కి వచ్చానంటే, ఐ వాంట్ టు స్ట్రెంథెన్ మై కంట్రీ, ఐ వాంట్ టు స్ట్రెంథెన్ మై డెమోక్రసీ. ఇది నేను అంటే ఇది నాకు దీనివల్ల పదవులు వస్తాయా, ఏమొస్తా నాకు తెలియదు. కాకపోతే ఐ ఫీల్ ఇట్ ఈస్ మై కమిట్మెంట్ టు మై నేషన్. సో నేను ఇంత చేయగలిగినప్పుడు నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ దగ్గర నుంచి కానీ, పెద్దల దగ్గర నుంచి కానీ, ఆల్ ద రెస్పెక్టెడ్ ఇండివిజువల్స్, హైలీ ఎడ్యుకేటెడ్ ఇండివిజువల్స్, ఎరుడైట్స్, మీరు ఒక గ్రూప్గా ఫామ్ అవ్వండి. మీరు వాట్సాప్ గ్రూపులు కులాల్లో ఉంటాయి కదా, కాస్ట్ వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి, లేదంటే రిలీజియస్ వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి. హౌ కమ్ వీ డోంట్ హ్యావ్ ఎనీ వాట్సాప్ గ్రూప్ ఫర్ లా అండ్ ఆర్డర్? మా ఏరియాలో సమస్య ఉంది, వై కాంట్ వి కమ్ టుగెదర్? అంటే అది కన్వీనియంట్గా ఉండదు అందరికీ. కులాల్లో తిట్టుకోవడానికి మనకి కన్వీనియంట్. అంటే ఇలాంటి సిన్సియర్ అఫీషియల్స్ ఉన్నప్పుడు, కలెక్టర్ గారు లాంటి వాళ్ళు, మన మాధవ్ గారు కానీ, మన ఎస్పీ గారు కానీ, కలెక్టర్ గారు కానీ, వాళ్ళు నిజంగా చేయగలరు. నేను వన్స్ ఛార్జ్ తీసుకున్న తర్వాత కాకినాడలో ఎవరు ఎస్పీగా ఉండాలి, ఎవరు కలెక్టర్గా ఉండాలి నేను ఒక్కటి చేయలేను. నేను ఓన్లీ వన్ సింగిల్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను, నాకు మీరు స్ట్రెంథెన్ డెమోక్రసీ, స్ట్రెంథెన్ ఇన్స్టిట్యూషన్, అంతకుమించి తప్ప నా దగ్గర నుంచి మీకు ఫోన్స్ రావు. ఒకవేళ ఎవరైనా పట్టుకుంటే వాళ్ళని వదిలేయండి, అది ఇంక్లూడింగ్ ఇఫ్ ఇట్ ఇస్ దర్ మై పార్టీ మెన్, ఐ డోంట్ ఎంకరేజ్. వెరీ క్లియర్ కట్గా చెప్పాను. ఎందుకంటే నేను ఇన్స్టిట్యూషన్ని బలోపేతం చేయడానికి ఉన్నాను, బలహీనపరచడానికి లేను. అంతేగాని ఒక ఎమ్మెల్సీ వాళ్ళ డ్రైవర్ని చంపేస్తే వెళ్ళి అతనిలాగా వెళ్ళి జైలుకి వెళ్ళి చాలా బాగా చంపేసామని చప్పట్లు కొట్టే వ్యక్తిని కాదు నేను, తాడు తీసి కూర్చోబెట్టే వ్యక్తిని. అంటే ఇవన్నీ నేను అలాంటి నాయకత్వం. అలాగే చిన్నపిల్లడు తెలిసి తెలియని వయసులో ఒక 23 నేరాలు చేశాడు చిన్నపిల్లవాడు. కూర్చోబెట్టి ఏదో పాపం చిన్న
ఆ పసి వయసులో బీరు బాటిల్ తీసి మెడకోసేసాడు. పాపం ఏదో కూర్చోబెట్టి అమర్నాథ్ గౌడ్ అనే అబ్బాయిని తెలుసు తెలియకుండా 14 ఏళ్ళ కుర్రోడిని వాళ్ళ అక్కని ఏడిపిస్తున్నారని చెప్పి ఆ 14 ఏళ్ళ అమర్నాథ్ గౌడ్ వచ్చి ఆ రౌడీలని ఎదుర్కొంటే పాపం కత్తితో పొడి చేశారు. చిన్నపిల్లలు తెలిసి తెలియకుండా పొడి చేశారు. ఇలాంటి చెప్పే నాయకుడిని కాదు నేను. మీరు ఇలాంటి వ్యక్తులను కనుక మీరు ఎంకరేజ్ చేస్తే, ఇలాంటి భావజాలాన్ని ఎంకరేజ్ చేస్తే భవిష్యత్తు మీకే ఊహించుకోలేని పరిస్థితుల్లో మీరు ఉండిపోతారు. నేను ఈరోజు మీకు ఎందుకు బలంగా చెప్తున్నానంటే యూ హ్యావ్ టు హ్యావ్ అ కలెక్టివ్ స్పిరిట్. అన్ని పనులు అవ్వకపోయినా ప్రైమరీ ఈజ్ లా అండ్ ఆర్డర్. లా అండ్ ఆర్డర్ బలంగా ఉంటేనే ఇప్పుడు మీరు కోరుకున్నట్టుగా కూర్చోబెట్టి ఏఐ కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, రేపొద్దున ఏదైనా కాలేజీ సమస్యలు కావచ్చు, ఇవన్నీ కూడా సవ్యంగా ఉండాలంటే లా అండ్ ఆర్డర్ షుడ్ బి వెరీ స్ట్రిక్ట్ అండ్ వెరీ స్ట్రాంగ్. నేను హోమ్ మినిస్టర్ని కాదు, అది నా పరిధిలోకి రాదు. అది క్రిమినల్స్ తాలూకు అదృష్టం. అంటే రూల్ ఆఫ్ లా అంటే మెయిన్గా మన ఎస్పీ గారికి కలెక్టర్ గారు చెప్తున్నా, ఇట్స్ అ రూల్ ఆఫ్ లాని మీరు ఎంత బలంగా నిలబెట్టగలిగారు అనేదే మీ చేతిలో ఉంది. నా దగ్గర నుంచి చెప్తున్నాను, మీకు వన్ సింగిల్ ఫోన్ కాల్ రాదు పలానా వాళ్ళని విడిపించమని. అలాగే మా ఉన్న నాయకులందరికీ కూడా చెప్తున్నాం, నన్ ఆఫ్ దెమ్ విల్ ఎంకరేజ్ ఎనీ కైండ్ ఆఫ్ రౌడీ ఎలిమెంట్స్. మనం ఎవరు ఎంకరేజ్ చేస్తాం సార్? చేయం కదా. ఎవరు ఎంకరేజ్ చేయరు ఇక్కడ. దట్ వెరీ క్లియర్. అందుకని బేసిక్గా మనకి మీరు ఇవి చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇందాక ఫాల్స్ ఎస్సీ అట్రాసిటీ కేసు ఉన్న సింపుల్ సివిల్ కేసు, దారి ఇవ్వలేదు, గొడవ జరుగుద్ది, అంతేగాని దానికి ఒక ఫాల్స్ ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టినా తప్పు అవుతుంది. దీనికి మీరు బాధితులు కాకండి. రియల్ ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ ఎంత బలంగా పెట్టాలో ఫాల్స్ ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ని కూడా మీరు అంతే బలంగా మీరు నిలువరించాలి. తప్పది. అది ఎంత పెద్ద సంఘాల నాయకులు వచ్చినా నేను వారికి ఓపెన్గా నేను నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద గౌరవం ఉంటే ఎవ్వరు కూడా ఫాల్స్ ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ పెట్టరు. ఇది బలంగా, అలాగే కొంతమంది నాయకులు కూడా ఇది ఎంకరేజ్ చేస్తారు. దయచేసి కూటమిలో ఉన్న నాయకులు అలాంటివి కూడా ఎంకరేజ్ చేయకండి, నా విన్నపం అది. ఎందుకంటే కొన్ని ఫాల్స్ కేసులతో నలిగిపోతారు, బయటికి రాలేరు, బయటికి చెప్పుకోలేరు. సుప్రీంకోర్టు ఎందుకు జడ్జిమెంట్ ఇచ్చి ఉంటుంది? ఎన్ని ఫాల్స్ ఎస్సీ అట్రాసిటీ కేసులు పెడితే తప్ప ఇన్ని రావు కదా. సుప్రీంకోర్టు రెస్పాండ్ అయింది అంటే. అందుకని ఎస్పీ గారికి కూడా చెప్తాను, లెట్ ఇట్ బి డైరెక్టివ్, లెట్ ఇట్ బి పాలసీ ఫర్ ద ఎంటైర్ స్టేట్. మీరు సీఎం గారితో కూడా మాట్లాడుతున్నప్పుడు ఇవన్నీ చెప్పండి, తెలియజేయండి అన్నీ నెక్స్ట్ మీటింగ్స్లో. మీరు the law and order is not merely a government function. It is the very foundation upon which civilized society stands. In any democracy, safety and security rank as the most primal concept. Idi between the state and its citizens. Without it, every other promise of governance will collapse. Let it be welfare schemes, investment, jobs, business. సో అందుకని మీకు సిక్స్ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ దృష్టిలో పెట్టుకొని, ఫండమెంటల్ రైట్స్ నిజంగా మనకు కావాలంటే వితౌట్ లా అండ్ ఆర్డర్ ఇట్ ఈస్ మియర్ ఆస్పిరేషనల్. జస్ట్ ఒక ఆశాజనకు ఉండే తప్ప, ఆశయం తప్ప నిజంగా ప్రాక్టికాలిటీలో పెట్టలేని. సో అందుకని లా అండ్ ఆర్డర్ని ఈ ప్రభుత్వం, ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఏ పాలసీ, వీఆర్ టేకింగ్ ఇట్ టు ఇట్స్ ఫుల్లెస్ట్. ఇది మీరు ఇప్పుడు చూస్తున్న ఎనీ క్రిమినల్ చట్టాలను అతిక్రమించిన, మర్డర్లు చేసిన, మానభంగాలు చేసిన, దోపిడీలు చేసిన క్రిమినల్స్ కూడా ఫండమెంటల్ రైట్స్ అప్లై అవుతాయి. అది మనకి రాజ్యాంగం ఇచ్చింది. దీని సమస్యలు మనకి ఇవన్నీ కొన్నిసార్లు క్రైమ్ చేసి క్రిమినల్స్ అయ్యి కూడా మనం కొన్నిసార్లు వదిలేయాల్సి వస్తుంది, ఎందుకంటే సాక్ష్యాధారాలు లేక. ఉదాహరణకి సుగాలి ప్రీతి కేసు ఎంత చిత్రంగా ఉంటాయంటే, సుగాలి ప్రీతి కేసు నేను 2019లో ఘోరంగా నన్ను ఓడించిన తర్వాత నేను ఆఫీస్లో కూర్చుంటే సుగాలి ప్రీతి మదర్ వచ్చి
అన్న నాకు ఇలా జరిగింది, నా బిడ్డను ఇలా చంపారు. 2018లో చంపారు ఆ బిడ్డను. చంపితే ఉరేసుకుందని చెప్పారు. నేను కూర్చోబెట్టి సోషల్ మీడియా ట్రయల్స్ చేయలేను. లా అండ్ ఆర్డర్ ఎలా ఉంటుందంటే ఓన్లీ సాక్ష్యాధారాల మీద ఆధారపడి నేను కూర్చోబెట్టి వీళ్ళ మీద బ్లేమ్ చేయలేను, వీళ్ళు తప్పు చేశారు. ఎందుకు మాట్లాడతాను? ఇందాక గంజాయి తీసుకొని కొట్టారంటే మీరు గంజాయి తీసుకోవడం చూసారని ఎందుకు అడిగానంటే నేను అంత నిక్కచ్చిగా ఉండాలి. నేను ఒక నిబద్ధత లేకుండా నేను మాట్లాడకూడదు. ఆవిడతో కూర్చొని మాట్లాడినప్పుడు 14 ఏళ్ళ సుగాలి ప్రీతిని స్కూల్కి వెళ్ళింది, శవమై తిరిగి వచ్చింది, ఊరేశారని చెప్పారు. బిడ్డని ఇలాగా అవుట్ రీచ్ హర్ మోడెస్టీ ఇవన్నీ పెట్టుకున్న తర్వాత మాట్లాడి వాళ్ళు 1,50,000 మంది వెళ్తే సమస్య ఎక్కడ వచ్చిందంటే, ఎవరైతే కుటుంబం దెబ్బతిన్నారో వాళ్ళు ఏ పరిస్థితుల్లో మరి ఏం జరిగిందో తెలియదు. కానీ సిబిఐకి వెళ్ళా 2019-24లో సిబిఐకి వెళ్ళా ఇమ్మని మేము 1,00,000 మందితో చేస్తే వైసీపీ గవర్నమెంట్ సిబిఐకి ఇచ్చినట్టు ఇచ్చి ఊరిని ఒక తూతూ మంత్రంగా లెటర్ రాసి వదిలేశారు. నిజంగా చేయలేదు వాళ్ళు. మళ్ళీ వచ్చి ఇప్పుడు నేను వచ్చి ఫస్ట్ కేసు అదే తీసుకుందామంటే సాక్ష్యాధారాలన్నీ లాస్ట్ గవర్నమెంట్లో చెడిపేశారు. పోయిన సాక్ష్యాధారాలని మనం తిరిగి తీసుకురాలేదు. డిఎన్ఏ మనకి మాయం చేశారు, ఫాల్స్ డిఎన్ఏలు పెట్టేశారు, ఏమున్నాయో తెలియదు. సో సాక్ష్యాలు అంత కీలకం. క్రైమ్ సీన్. అలాగే వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఉంది. సొంత ఇంట్లో వాళ్ళ బాబాయిని చంపేశారు. ఆ నేరస్తులు మన అందరికీ తెలుస్తూ ఉంది, కళ్ళ ముందు వీళ్ళు చేసి ఉండొచ్చని మనం ఒక పాసిబిలిటీ నిజంగా చేశారు. బట్ వీళ్ళ మీద నిర్ధారించడానికి కోర్ట్స్ విల్ ఆస్క్ ఓన్లీ ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్. ఎవిడెన్స్ లేకపోతే మటుకు మనం ఎవరిని కూడా మన కళ్ళ ముందు మనం తెలిసినా కానీ మనం ఏం చేయలేం, అన్లెస్ వీ కమ్అట్, చూసిన వాళ్ళు వస్తే తప్ప. అందుకని లా అండ్ ఆర్డర్ ఇట్ ఈస్ వెరీ పారామౌంట్ టు ఎన్డీఏ గవర్నమెంట్ లెడ్ బై శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఒక తల్లి తన కొడుకు కనిపించట్లేదు అని కోర్టులను ఆశ్రయించారంటే ఆ తల్లి తన ప్రాథమిక హక్కులు షీస్ క్లెయిమ్, తన ఫండమెంటల్ రైట్ అది. బిడ్డ చనిపోయారో లేదో తెలియదు, మనకి డిసపియరెన్స్ అంటే కనిపించట్లేదు, ఆవిడ ప్రాథమిక హక్కు అది. దీనిని ఇందులో ఎక్కడా కూడా కులం లేదు. ఒక క్రిమినల్ని చట్టం ఎలా చూస్తుంటే రాజ్యాంగం కానీ ఇట్ హెస్ గట్ నథింగ్ టు డూ విత్ యువర్ కాస్ట్ ఆర్ యువర్ రిలీజియన్ ఆర్ యువర్ రీజియన్. క్రైమ్ జరిగిందా, ఎవరికి చేశారు, ఇంతకు మించి దాంట్లో కులం అనే ప్రస్తావన ఎక్కడ ఉండదు. దిస్ ఇస్ వాట్ ఫండమెంటల్ కాన్స్టిట్యూషనల్ లా ఆర్ క్రిమినల్ లా చెప్పేది. కానీ మీరు ముఖ్యంగా యూత్కి చెప్తా ఉన్నాను, పెద్దలకు కూడా, మీరు కులాల పరిధిలో నుంచి మీరు కుల కోణాల నుంచి మటుకు క్రిమినల్స్ని చూడకండి. ఒక ముగ్గురు ఏడిపించారు ఇక్కడ అరవింద్ గారిని. ఏడిపిస్తే వాళ్ళు ఏ కులం కంటే కూడా దే హ్యావ్ డన్ ఎ క్రైమ్ ఆఫ్ హిట్టింగ్ హిమ్. యూ షుడ్ బి లుక్డ్ ఎట్ దట్ పార్ట్ ఓన్లీ. పలానోళ్ళు చేశారు ఇట్లా పెట్టినా కానీ ఇది దాని తాలూకు శాంక్టిటీ, దాని తాలూకు ప్యూరిటీ పోద్ది. కాన్స్టిట్యూషన్ కానీ లా కానీ అలా చూడదు వాటిని. అందుకని ఇలాంటి అంటే మిమ్మల్ని అందరినీ ఎదురుగా పెట్టుకొని మన నేతలందరికీ కూడా చెప్తున్నాను, మీ భావం తెలియజేస్తున్నాను. ఎవరైనా సరే కాస్ట్ క్రిమినల్కి కులం ఉండదు సార్. తప్పు చేసేవాడికి, మానభంగం చేసేవాడికి వాడి కులం ఎందుకు ఉంటుంది? వాడి దగ్గర క్రిమినల్ యాక్టే ఉంది. అలాంటి నీచుడికి, అలాంటి నీచుల్ని మనం వెనకేసుకొస్తే దట్ ఈస్ షోయింగ్ దట్ పర్టికులర్ పర్సన్స్ నేచర్. క్రిమినల్ గ్యాంగ్స్ తోటి ప్రభుత్వాల్ని నడుపుదాం, భయభ్రాంతుల్ని చేసి అధికారుల్ని గుప్పిట్లో పెట్టుకుందాం, లేదంటే మా దగ్గర క్రిమినల్ గ్యాంగ్స్ ఉన్నాయి, భవిష్యత్తులో మిమ్మల్ని ఆడుకుంటాం, భయభ్రాంతులను చేస్తే ఇలాంటి ఎందుకు వీళ్ళు తలపైకెక్కి ఆడతారంటే బలం వాళ్ళది కాదు, మనందరి కలెక్టివ్, మన బలహీనత అది. నేను ఈరోజు ఎందుకు వచ్చానంటే ఇది ఒక 3 months బ్యాక్ చెప్పాను ఎస్పీ గారికి, ఐ వాంట్ ఇంటరాక్ట్, ఒక సివిల్ మన సిటిజన్స్ మీటింగ్ పెట్టండి, నేను వస్తాను ఇక్కడ కూర్చోబెట్టి, బికాజ్ ఐ వాంట్ ఎంపవర్ సిటిజన్స్. నా పార్టీని ఎంపవర్ చేయొచ్చు. మీరు కనుక గట్టిగా, ఇప్పుడు మీరే ఇందాకే చెప్పారు పోస్టర్స్ గురించి, మాకు పోస్టర్లు ఎక్కువ అయిపోయినాయి, టూ మచ్. మీరు ఎంత బ్యాలెన్స్గా చెప్పింది ఆవిడ, ఆ పాప. అంటే ఉండొచ్చు కానీ మరి ఇంత మితిమీరా. దట్ ఈస్ అన్ ఒపీనియన్ షుడ్ బి టేకెన్, టు బి టేకెన్.
అది ఏమవుద్ది ఇలా ఇంటరాక్షన్ వల్ల? నా చుట్టుపక్కల ఉన్న రాజకీయ నాయకులు కూడా అర్థమవుద్ది, ఎమ్మెల్యేస్కి ఎంపీలకి అందరికీ అర్థమవుతుంది, మనం ఎక్కువ చేయకూడదు. కానీ ఒక కులానికి ఓటింగ్ ప్యాటర్న్ ఉంటుంది, కానీ సివిల్ రైట్స్కి ఓటింగ్ ప్యాటర్న్ ఉండదు. వై డోంట్ యూ బికమ్ ఎ పార్ట్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ టీమ్? మీ ప్రాథమిక హక్కులు కానీ మీ ఫండమెంటల్ రైట్స్ కానీ ఉల్లంఘన అంటే ఇలాంటి ప్రభుత్వాలు మేము ఎన్నుకోం. యూ కెన్ సే ఇట్ లౌడ్. ప్రజలు మారుతారు, పాలకులు మారుతారు. అలాగే మీరు కులాలని తీసుకొచ్చే క్రిమినల్స్కి కులాలను అంటగట్టి ఫలానా కులం అయితే మేము ఇంకోలా చూస్తాం, ఎక్కడా కూడా ఇది లేదు, రాజ్యాంగంలో ఎక్కడ రాయలేదు. ఇలాంటి క్రిమినల్స్ని వెనకేసుకొచ్చే రాజకీయ నాయకులను ఎవరైనా సరే మీరు ఆమడ దూరంలో పెట్టాల్సిందే, లేదంటే మీ భవిష్యత్తుకి భంగం కలుగుతుంది. ఇది నేను ఈరోజు ఇది ఇట్స్ నాట్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఇంతకుముందు కొంతమంది చేసినట్టున్నారు, కానీ మన ప్రభుత్వం వచ్చాక ఫస్ట్ టైం ఇది చేస్తాం. ఐ వాంట్ దిస్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ టు బి రిపీటెడ్ ఆల్ ఓవర్ ద స్టేట్. మీ రెస్పెక్టివ్ నియోజకవర్గాల్లో కూడా మీరు పెట్టండి ఇవి. నేను వస్తాను, అన్నిటికీ నేను రాను, కొంచెం మీరు కూడా పెట్టండి దీనికి. ఎందుకంటే మీరు సివిల్ సొసైటీకి ఆ అష్యూరెన్స్ ఇవ్వకపోతే క్రిమినల్స్ రాజ్యాలు వెళ్తారు. నేను దేన్నైనా భరించగలను, కానీ క్రిమినల్స్ కూర్చొని రాజ్యాంగ పదవుల్లో కూర్చొని మన జీవితాన్ని శాసిస్తుంటే మటుకు నేను తిరగబడ్డానికి నా జీవితకాలం సంసిద్ధంగా ఉంది. ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే దిస్ ఈజ్ మై కమిట్మెంట్ టు మై నేషన్. నా నేలకి నేను ఇచ్చే కమిట్మెంట్ ఇది. మీరు ఎందుకంటే మీరు ఒక పాలసీ వచ్చింది, ఒక పాలసీ అనుకున్నాం చేయలేకపోయాం, అది వేరే విషయం, దానికి అడ్రస్ చేయొచ్చు. బట్ మీరు క్రిమినల్స్ని తీసుకొచ్చి భవిష్యత్తులో మీరు నెత్తి మీద పెట్టుకున్నారనుకోండి, మన తలరాతలను ఎవడు బాగు చేయలేడు. వాళ్ళ బలమే కులాల మీద ఆడటం, వాళ్ళ బలమే క్రిమినల్స్ మీద ఆడటం. ఇలా కూర్చొని మీరు చూసారా 2019 నుంచి 2024 వరకు ఎంతమంది ఒక పొలిటికల్ లీడర్ ఐదర్ డిప్యూటీ సీఎం పొజిషన్లో ఉన్నా కానీ ఎవరు సీఎం పొజిషన్లో ఒక్కళ్ళు వచ్చి ఇట్లా అడిగారా, మీ దగ్గరికి వచ్చి ఇలా కూర్చొని అడిగారు? యు థింక్ అబౌట్ ఇట్. ఇది అంటే నేనేం చేస్తున్నా అంటే ఐఎమ్ మేకింగ్ మై సెల్ఫ్ రెస్పాన్సిబుల్ అండ్ అకౌంటబుల్, అండ్ ఐఎమ్ మేకింగ్ మై ఎంటైర్ పార్టీ అండ్ అలయన్స్ పార్టీస్ దట్ వీఆర్ అకౌంటబుల్ టు యూ, వీఆర్ రెస్పాన్సిబుల్ టు యూ. మేము చెప్పడానికి వచ్చాం ఇక్కడికి. అలాగే సమస్యలు ఉన్నాయి, చాలా సమస్యలు. ఇప్పుడు కూర్చోబెట్టి గౌస్ గారి సమస్య నా దాకా వచ్చింది అంటే ఇట్స్ అ ఫెయిల్యూర్, సిస్టమిక్ ఫెయిల్యూర్. అది సిస్టమ్ ఫెయిల్యూర్. అది ఒక ఎస్ఐ చేయాల్సిన పని, అది ఒక స్టేషన్ హౌస్ ఆఫీసర్ కూర్చొని చేయాల్సిన పని. ఒక ఎస్పీ దగ్గర కూడా రాకూడదు, అది ఒక డిప్యూటీ సీఎం హోదా దగ్గరికి అసలు రాకూడదు. బట్ మనం సక్సెస్ఫుల్గా సమస్యలను ఎక్కడికక్కడ బలహీనం చేసుకుంటూ వచ్చేసాం. వాడు మావాడని ఏడిపించండి వదిలేసేయండి అని హెడ్ కానిస్టేబుల్ పోలీసులను వదిలేస్తే, ఎస్ఐలకి చెప్పేస్తే సిస్టమ్ని ఇలాగే చంపేస్తాం కదా. సో నేననేది అందరూ కూర్చొని జెన్జీ అని కథలు చెప్తా ఉన్నారు. ఐ వాంట్ యూ హ్యావ్ టు బీ రెస్పాన్సిబుల్, యూ హ్యావ్ టు బీ అకౌంట్. భవిష్యత్తు మీదే. మీ భవిష్యత్తుని మీరు ఎలా నిర్ధారించుకుంటారో మీ చేతుల్లో ఉంటుంది. మీరు కనుక క్రిమినల్స్కి కనుక మీరు చేతికి ఇచ్చారా భయపడి, నేను పోరాటానికి మా లాంటి వాళ్ళు మేమందరం ఉన్నాం. మాకు ఇవ్వాల్సిందల్లా క్రిమినల్స్ కనుక ఇఫ్ దే కమ్ ఇన్ టు పొజిషన్ ఆఫ్ పవర్ దే విల్ టేక్ అవే యువర్ ఫ్యూచర్, దే విల్ బర్న్ యువర్ ఫ్యూచర్. మీ భవిష్యత్తుని మంట కలిపేస్తారు. ఇది నాకు ఈ భయంతోనే నేను ఎదుర్కోవడానికి నేను వచ్చాను. ఇలాంటి రౌడీ మూకల్ని, ఇలాంటి క్రిమినల్ గ్యాంగ్స్ని, ఇలాంటి ఒక ఇర్రేషనల్ పొలిటికల్ సిస్టమ్ని ఎదుర్కోవడానికి వచ్చాను నేను. నాకు గెలుస్తానో లేదో తెలియదు, మళ్ళీ గెలుస్తానో లేదో తెలియదు, మళ్ళీ ఓడిపోతానో లేదో తెలియదు, నాకు ఇవేం తెలియదు. నాకు ఒక్కటే తెలుసు, మీకోసం పోట్లాడగలను జీవితకాలం, అదొకటి తెలుసు. అంటే ఇదివరకు ఎలా ఉండేదంటే ఇదే చిన్నస్వామి నగర్లో సర్వే నెంబర్ 112 1419లో 63 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చింది. అందులో వితంతువులు, దివ్యాంగులు, క్యాన్సర్, హెచ్ఐవి బాధితులు, పేదలు ఉంటే ఆ పట్టాలని వైసీపీ ప్రభుత్వం, అప్పుడు వైసీపీ ఎమ్మెల్యే అనుచరుడు తీసేసుకొని ఇంకొకరి పేరుకి మార్పిచ్చేశారు. అసలు ఇలాంటి సమస్యల్ని మనమేనా హ్యాండిల్ చేస్తున్నామా? జస్ట్ ఐ వాంట్ టు బ్రింగ్ ఇట్ టు యువర్ నోటీస్. అలాగే ఒక మార్వాడి కుటుంబానికి చెందిన ఆస్తిని కూడా వైసీపీ ఎమ్మెల్యే అనుచరులు ఆక్రమించేశారని ఉంది నా దగ్గర. వాళ్ళు పోరాడలేక మార్వాడి కుటుంబం కాకినాడ వదిలేసి వెళ్ళిపోయి వేరే ప్రాంతంలో వ్యాపారం చేసుకుంటున్నారు. అలాగే ఇవి ఎక్కడో చోట సివిల్ సొసైటీ కనుక బలంగా కనుకుంటే
ఇలాంటి క్రిమినల్స్ రాజ్యాలు వెళ్ళరు. పూర్తిగా భవిష్యత్తు మీ చేతిలో ఉంది. అందుకని ఐఎమ్ ఆల్వేస్ ఇన్ యువర్ సర్వీస్. అలాగే ఇక్కడ చెప్పిన యువతకు కూడా మీ భవిష్యత్తు ఉపాధి అవకాశాలన్నిటి కోసం as I promised you, we'll go for a convention. We'll conduct a convention very soon. నాకు మొన్న ఇప్పుడు ఇది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి నేను ఒక ఇన్సిడెంట్ మొన్నగా జరుగుతుంది ఫ్యూ డేస్ బ్యాక్. ఎస్పీ గారికి కూడా చెప్తున్నాను సార్, గతంలో అంటే ఇది మీకు చెప్తున్నా కానీ ఇలాంటి ఇన్సిడెంట్స్ పునరావృతం కావచ్చు. ఎవరైనా సరే సామాజిక మాధ్యమాల్లో వాళ్ళకి నచ్చని అంశాల మీద ఒక అభిప్రాయం తెలియజేశారు. కొంతమంది యువకులు కావచ్చు, కొంతమంది వ్యక్తులు కావచ్చు, సామాజిక మాధ్యమాల్లో ఫేస్బుక్స్లో ఫోన్లు తీసుకొని మీ ఇళ్లలోకి వస్తాం, మీ ఇంట్లో ఆడవాళ్ళని కానీ ఆడపడుచుల్ని కానీ వీ గోయింగ్ టు వయలేట్. ఇది స్ట్రింజెంట్గా వాళ్ళు చాలా బలంగా చెప్తా ఉన్నారు. ఇది గతంలో కోనసీమలో కూడా జరిగింది. దిస్ ఈజ్ బికమింగ్ ఎ రికరింగ్ ప్యాటర్న్ అండ్ రిపీటెడ్ బిహేవియర్. అందుకని నా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ ఫర్ యూజర్ టు ది ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్, everyone please, if someone is violating a common every citizen's fundamental right, you are supposed to protect it. అంతేగాని మీరు కూర్చోబెట్టి భవిష్యత్తులో వాళ్ళు వస్తారేమో, నేను చెప్తున్నా వాళ్ళు రారు. దేనికంటే క్రిమినల్స్ని మేము ఎంకరేజ్ చేయం. దిస్ ఈజ్ మై కమిట్మెంట్. క్రిమినల్స్ షుడ్ నాట్ బి ఎంకరేజ్డ్, షుడ్ నాట్ రూల్ అస్. రూల్ అంతే. మీరు కూర్చోబెట్టి కోనసీమలో కూడా జరిగింది మీకు చెప్తాను. అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కోనసీమ అని పేరు పెట్టారు. దానికి గవర్నమెంట్ ఏం చెప్పింది, మీకు ఈ పేరు మీద మీకు వ్యతిరేకత ఏదైనా ఉంటే, ఎవరికి ఇష్టం లేకపోతే ప్లీజ్ కమ్ అండ్ సే యూ డిసెంట్. ఆ డిసెంట్ కోసం కొంతమంది వెళ్తున్నప్పుడు అవి మాకు ఏకాభిప్రాయం లేదు, మాకు దీని మీద భిన్నమైన అభిప్రాయం ఉందని చెప్పడానికి వెళ్ళినప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టుకున్న వాళ్ళు ఆయన పేరు మీద చాలామంది దానికి ఇష్టం లేదని చెప్పిన వాళ్ళందరి కుటుంబాలకు కూడా ఇళ్లలోకి వచ్చి మేము మానభంగాలు చేస్తాం, ఇళ్లలోకి వచ్చి మీ ఆడపిల్లలను వైలేట్ చేస్తాం, ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు దెన్ గవర్నమెంట్ నాట్ ఈవెన్ వన్ వర్డ్. లా అండ్ ఆర్డర్ ఏ స్థాయి కొలాప్స్ అయిపోయిందంటే, ఇది ఈరోజు వాళ్ళు అధికారంలో లేకపోయినా స్టిల్ దే ఆర్ క్రియేటింగ్ సచ్ బిలీఫ్ దట్ రౌడిజం విల్ రూల్, క్రిమినాలిటీ విల్ రూల్. నేను మీకు ఇదే చెప్తున్నాను, ఈ గూండాలందరూ కూడా తొక్కి నార తీస్తాను, ఒక్కొక్కడికి చెప్తున్నాను. ఎందుకంటే నేను చాలా కాలం సహనం పెట్టాను, 2 సంవత్సరాలు మీ గురించి ఎప్పుడు మాట్లాడలా. మీరు రౌడీలాగా అవాకులు చవాకులు పేలితే మీకు చెప్తున్నా, నేను చాలా శాంతంగా ఉన్నా, మంచిగా ఉన్నా. మిమ్మల్ని ఒక మాట మాట్లాడను. మీరు రోడ్ల మీదకి వచ్చి సగటు మనుషులను ఇబ్బందులు పెట్టినా, ఇలాంటి రౌడీ మూకలు ఎవడైనా సరే, ఈరోజు కాకినాడ ఈ టౌన్ హాల్ సాక్షిగా చెప్తున్నా, మాకు భవిష్యత్తులో ఇలాంటి పార్టీ ఒకటి ఉంటుంది. మాకు చిన్న వయసులో మేము పొడి చేసినా మమ్మల్ని రక్షించే మాకు ఒక వ్యక్తి ఉన్నాడు అని మీరు ఎవరైనా అనుకుంటే, మిమ్మల్ని వాళ్ళు ఎవరూ రక్షించలేరు. కోర్టు కేసులు కానీ పోలీసుల చేతికి దొరికారా, వి విల్ మేక్ ష్యూర్ యూ విల్ నెవర్ ఎవర్ అగైన్ థింక్ దట్ యూ వుడ్ ఈవెన్ టు డూ సచ్ అన్ యాక్ట్. మీరు ఆలోచించడానికి కూడా భయపడాలి. ఎందుకంటే నాకు వదిలేస్తే ఎలా అయిపోద్దంటే, బీహార్లో లల్లూ ప్రసాద్ యాదవ్ గారి గవర్నమెంట్ టైంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ భార్యని, ఇది రికార్డ్స్లో ఉంది అందుకని చెప్తున్నాను, సంవత్సరాల పాటు గుండాలు తీసుకెళ్ళిపోయాడు భర్త ముందు. ఇట్స్ నోన్ కేస్.
ఈరోజు కూర్చొని మాట్లాడుతున్నారు చూసారా, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అని సంఘాలన్నీ. ఆ రోజు ఒకళ్ళు మాట్లాడాల, ఈజ్ దళిత ఆఫీసర్. సో ఇందులో మీకు ఏం చెప్తున్నానంటే, క్రిమినల్స్కి కులం ఉండదని చెప్తున్నాను. చాలామంది కన్వీనియంట్ పాలిటిక్స్ చేస్తారు. 14 ఏళ్ళు, ఒక 12 ఏళ్ళ పాప వైలేట్ చేస్తే ఖమ్మంలో నన్ను తిట్టినంతగా కొంతమంది నాయకులు ఆ పాప విషయంలో ఒకటి నోరెత్తల. సెలెక్టివిజం, చాలా సెలెక్టివ్ రెస్పాన్స్. నేను అలా రెస్పాండ్ నేను అన్నిటికీ రెస్పాండ్ అవుతాను. ఇది నాకు నిజంగా మీ చేత చప్పట్లు కొట్టించుకోవాలను, లేదంటే మీ మన్నను సంపాదించాలని నేను చెప్పట్లా. ఐ ఫీల్ దిస్ ఇస్ మై కమిట్మెంట్ ఫర్ మై నేషన్. మీరు సీరియస్ చెప్తాను, మీరు కనుక రౌడీలను కనుక మీరు ఎంకరేజ్ చేశారా, గుండాల్ని కనుక మీరు వెనకేసుకొచ్చారా, ఈ దేశాన్ని ఎవడు బాగు చేయలేడు. నేను చెప్తున్నాను, ఒక హోంమంత్రిని కూర్చొని ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఉన్నాను. హోంమంత్రిని మాట్లాడుతున్నారు, మేకప్ వేసుకున్నావు, దాన్ని తీస్తే ఒక వాళ్ళు ఇచ్చిన చాలామంది నవ్వు వస్తాయేమో, నాకు నవ్వు రాలా. అంటే ఇంట్లో తిరిగే ఒక ఆడబిడ్డ పౌడర్ వేసుకోకూడదు, బొట్టు పెట్టుకోకూడదు, అలంకారాలు చేసుకోకూడదు. ఒకడంటే సరిపోద్ది దానికి. రేపు పొద్దున కాలేజీల్లో ఆ అన్నోడి ప్రేరణ తీసుకొని ఎవడో ఒక అప్పుడే కాలేజీకి వచ్చిన పిల్లని అంటాడు, ఎవడు ఆ ఆడపిల్లని అంటాడు, ఆడబిడ్డని. నా భయాలు అది. హోంమంత్రిని రోజు అనేసి వెళ్ళిపోతారు. దాని పర్యావసానం, దాని కాన్సిక్వెన్సెస్ ఎక్కడికి వస్తాయి మనం ఊహించలేము. అందుకని ఇవి మేము వెరీ వెరీ క్లియర్గా ఉన్నాను. నేను అలయన్స్ ప్రభుత్వం, లా అండ్ ఆర్డర్ నా చేతుల్లో లేదు. దురదృష్టం ఏంటంటే, ఇలాంటి కొన్ని ఇన్సిడెంట్ జరిగినప్పుడు సడన్గా నేను గుర్తొస్తాను. ఇక్కడ కూడా కులం వస్తుంది. నేను కులాలను దాటి దేశం వైపు వెళ్దాం అనుకుంటే, నా దురదృష్టం, దరిద్రం ఏంటంటే, ఈ పదం వాడుతాం, క్షమించాలి, నన్ను తిరిగి కుల చట్టంలోకి పట్టుకొస్తారు. ఒక దేశాన్ని ప్రేమించేవాడు, అందరూ బాగుండాలని కోరుకునేవాడు, వ్యవస్థలో బలోపేతం కావాలని కోరుకునేవాడిని అందరూ కలిసి చివరిన కులం అనే ఒక చిన్న దాంట్లో ఇరికిస్తారు. కాదు, నన్ను బంధించలేరు. అది అందరూ అర్థం చేసుకోవాలి. అంటే అందుకే నేను లా అండ్ ఆర్డర్, నేను ఇప్పుడు దాకా ఎస్ఐటీగా నేను ఇప్పుడు మాట్లాడా. ఒకసారి పిఠాపురంలో మాట్లాడా. నేను ఈరోజు మళ్ళీ కాకినాడ వేదికగా చెప్తున్నా. ఐ వాంట్ ఎంటైర్ జనసేన పార్టీ ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్, ఎంటైర్ జనసేన పార్టీ ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్ అండ్ మినిస్టర్స్, raise your voice against any kind of law and order situations. బలంగా చెప్పండి. ఇది నేను కుటుంబ నాయకులందరికీ నేను చెప్పలేను కాబట్టి, అది నా పరిధిలో లేదు కాబట్టి నేను వారు చెప్పట్లేదు. కానీ నా పార్టీ నాయకులందరికీ, నా పార్టీకి సంబంధించిన మంత్రివర్గానికి, ఎంపీలకి, ఎమ్మెల్సీలకి మీకు చెప్తున్నాను, నేను అన్నిసార్లు నేను వెళ్ళి మాట్లాడను, మీరు మాట్లాడాలి. మీరు కూర్చోబెట్టి లా అండ్ ఆర్డర్ని మట్టుకు కూర్చోబెట్టి కులాలని ఇష్టారాజ్యంగా వాడుకుంటే మట్టుకు మీరు కామ్గా ఉంటే కుదరదు. నన్ను దయచేసి మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా. కులానికి నన్ను దయచేసి పరిమితం చేయకండి. మీ అందరికి చేతులెత్తి దండం పెడుతున్నాను. ప్లీజ్ చేతులెత్తి దండం పెడుతున్నాను. దేశం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, ప్రజలు బాగుండాలని కోరుకుంటే కూర్చోబెట్టి కులం అని చెప్పి ఎవడో క్రిమినల్ కులంలో కూర్చొని చేస్తే నన్ను ఏం చేయమంటారు? దానికి నేను బాధ్యత వహించాలా? దానికి ఒక 14 ఏళ్ళ ఒక ఆడబిడ్డను రేప్ చేసిన వాడిని కూర్చోబెట్టి నేను వెనకేసుకు రావాలా? సిగ్గుండక్కర్లా? వెనకేసుకొస్తాం ఇలాంటి వాళ్ళని? కనిపించట్లేదు. దిస్ ఎ పోలీస్ కేస్. ఆ కన్సర్న్ ఎస్ఐ మీద, మనకి సిఐ మీద ఎవరిని వెళ్తాయి కేసులు. ఇలా మాట్లాడాలంటే ఆ చంపిన సదరు వ్యక్తులు కూడా అదే కులం వ్యక్తులను, ఆడబిడ్డలను పాటు చేశారు వీళ్ళు. అవి కూడా మాట్లాడాలి కదా. ఎమ్మెల్సీ అనంతబాబు కూర్చోబెట్టి అతను కాపు కొలుస్తాడంట. అతను ఒక దళిత డ్రైవర్ని చంపేశాడు. ఎంత గొప్పగా డిక్కీలో పెట్టి ఇంట్లో అప్పచెప్పొచ్చాడు. దాని గురించి ఎవరు మాట్లాడరు. అప్పుడు కులాలు రావు. ఒక రౌడీ ఎలిమెంట్ చచ్చిపోతే దానికి నన్ను లాగుతారు. ఇంతమంది ఎమ్మెల్యేలు, ఇంతమంది ఎంపీలు ఉన్నారు, మీరు ఎవరు నోరు తెరవకపోతే నేను ఏం చేయను చెప్పండి? మీ అందరికీ నేను రానా రోజు? ఏం చేస్తున్నారు మీరందరూ? ఇబ్బందిగా ఉంటుంది నాకు.
కాదు, నిజంగా మీరు లోపల నుంచి నమ్మాలి. రోడ్ల మీదకి వచ్చారు ఈరోజు జనం 150, మనకి ఇన్ని సీట్లు వచ్చి 164 సీట్లు వచ్చినాయి అంటే యువత రోడ్ల మీదకి వచ్చారు. ఒక్కొక్కరు ఎదుర్కొన్నారు. వాళ్ళు మీకు పౌరుషం లేకపోతే ఎట్లా? దయచేసి ఈ మాట అంటే ఆ కులం ఓట్లు పోతాయేమో, ఈ మాట అంటే ఆ కాపులు ఓట్లు పోతాయండి. ఎలా పోతాయండి కాపులు ఓట్లు? అంటే అలా కాదు. ఇప్పుడు కూర్చోబెట్టి ఎమ్మెల్సీ అనంతబాబు అనేవాడు కూర్చోబెట్టి మర్డర్ చేస్తే అది కాపులందరికీ చెడ్డ పేరా? మీరు చెప్పండి. మరి ఇలా కూర్చోబెట్టి ప్రతిదానికేనా అర్థం పర్థం లేకుండా కులం పట్టుకొస్తాడా? ఈ ఆంధ్రప్రదేశ్ కులం దరిద్రం వదిలితే తప్ప ఆంధ్రప్రదేశ్ బాగుపడదు. ఎంతకాలం పిల్లలు ఇక్కడ ఏమడుగుతున్నారు? భవిష్యత్తు అడుగుతున్నారు. మాకు ఉద్యోగాలు కావాలి, ఉపాధి అవకాశాలు కావాలంటే అవన్నీ ఆలోచించడం వదిలేశారు. ఆ కులం ఎందుకు ఓట్లు పోతాయి? ఏ కులపు ఓట్లను ఎందుకు పోతాయి? మీరు సవ్యంగా పనిచేస్తే మనందరం ఓట్లు ఎందుకు పోతాయి? లా అండ్ ఆర్డర్ని కాపాడితే ఓట్లు పోతాయా? ఇదే చెప్పండి. మీ గొంతు తెలియాలి వీళ్ళకి. మీరు అందుకే నేను కూర్చోబెట్టి అలా కాదు, మీకు కూర్చోబెట్టి భయపడతా ఉంటే ఎవడు పని చేయగలడు ఈ దేశంలో? నేను అంటే ఒక క్రిమినల్ యాక్ట్ జరిగినప్పుడు మనం ఏం చేయాలి? ఆ దుర్మార్గుడు ఎవడో చేసే పర్పెట్రేటర్ ఎవడో, విక్టిమ్ ఎవరో. విక్టిమ్కి హక్కులు ఉండవా ఈ దేశంలో? ఒక మానభంగానికి గురైన ఆడబిడ్డకి హక్కులు ఉండవా? అంటే మానభంగం చేసినోడికి హక్కులా ఈ దేశంలో? మానభంగానికి గురి కాబడ్డ హక్కులు ఉండవా? ఒక నిర్భయకు హక్కులు లేవా? అంటే నిర్భయ లాంటి 100 ఇన్సిడెంట్లు జరిగితే తప్ప మాట్లాడరు ఈ దేశంలో. ఒక ఆడబిడ్డను కూర్చోబెట్టి రోడ్డు మీద వెళ్తుంటే ఇలా చేయి పట్టుకుని లాగి చంప మీద కొట్టే సమాజం కాదా ఇది? కొట్టాలి. అప్పుడు కానీ మీకు ఇలాంటి ఇన్సిడెంట్ జరగవు. మీరు భయపడతా కూర్చుంటే మేము మాకు సంబంధం లేదంటే ఎవరు రారు. మీరు ఎదుర్కోండి, బలంగా నిలబడండి, గొంతు ఎత్తండి. ఏ క్రిమినల్ ఎవడు గొంతు ఎత్తడానికి భయపడతాడు? ఎందుకంటే నాలాంటి వాళ్ళు మేము తెగించున్నాం ఇక్కడ ఈ నేల కోసం. అందుకని నేను చెప్తాను, మీరు యూ హ్యావ్ టు స్టాండ్ అవుట్ సార్. మీ అందరూ కూడా పదే చెప్తున్నాను సార్, మీ అందరికీ కూడా. రోడ్ల మీద సింపుల్ సివిల్ డిస్ప్యూట్ ఐ వాంట్ టెల్, మీ అందరికీ చెప్తున్నాను. పెద్ద పెంకి అనే గ్రామం ఉంది. మనం ఏమైనా ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. మధ్యలో ఒక గ్రామం, ఒక 3000 ఇళ్ళు, మధ్యలో ఎస్సీ కులస్తులు ఉంటారు, ఆ చుట్టుపక్కలేమో బీసీ కులస్తులు, ఆ చుట్టుపక్కల మిగతా కులస్తులు ఉంటారు. ఎవరి కాళ్ళు గోడలు కట్టేసుకున్నారు. మీ మురుగు నీరు మా దగ్గరికి రాకూడదు, మీ నీరు మా దగ్గరికి రాకూడదు అని పెట్టేసుకుని ఫైనలీ ఒక సోషల్ కాన్ఫ్లిక్ట్ అయిపోయింది. దాన్ని ఎలాగైనా చేయాలి. నేను ఒక టిపికల్ రాజకీయ నాయకుని అయితే, మీరు ఎస్సీలని మీరు దూరం చేశారని బీసీలను అనాలి, బీసీలనేమో మీరు చెప్పి ఓసీలను అనాలి. నేను అవన్నీ ఏం చేయలే. ఇట్స్ అ సింపుల్ వయలేషన్. అది పంచాయతీ చేసిన తప్పులు ఇవి. మీరు పంచాయతీలు కట్టినప్పుడు, మీరు లేఅవుట్స్ వేసినప్పుడు మీరు మురుగునీరు సౌకర్యాలు కల్పించాల. రోడ్ల మీదకి ఎన్క్రోచ్మెంట్ జరిగినాయి. విజయనగరం కలెక్టర్ గారితో కూర్చోబెట్టి ఇట్ టుక్ మీ 2 months టు బ్రేక్ ఇట్ అండ్ టు ఫైండ్ ఎ సొల్యూషన్. నేను కాస్ట్ గొడవలు పెట్టలా, కుల గొడవలు పెట్టలా, కులాల గురించి మాట్లాడాలా. ఇట్ ఈస్ సింప్లీ అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూ. అలాగే ఒకడు కూర్చోబెట్టి ఒక ఆడబిడ్డను చేస్తే వాడు ఏ కులం అయితే నాకు ఎందుకంట? వాడి శిక్ష పడాలా లేదా? పడాలి కదా. మరి శిక్ష ఎలా పడాలి? యాజ్ పర్ ద నార్మ్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, యాజ్ పర్ ద లా. వైలేషన్ ఎందుకు చేస్తారు? ఎక్స్ట్రా జ్యుడిషియల్ సిచ్యువేషన్స్ ఎందుకు వస్తాయంటే మనం ఎవరం కూడా దానికి స్పందించకపోతే. రాజకీయ నాయకులు కొంతమంది వచ్చి ఈ బిడ్డకి ఇలా అయిపోయింది, ఆ కుల బిడ్డకి అయిపోయింది అంటే మిగతా వాళ్ళు మనుషులు గారా? ఇదే దిశ కేసులో ఇదే పెద్ద మనిషి అసెంబ్లీలో కూర్చొని చాలా కరెక్ట్గా చేశారని తెలంగాణ ప్రభుత్వం ఈ పెద్ద మనిషి ఎంకరేజ్ చేస్తాడు, మళ్ళీ చప్పట్లు కొడతాడు. మళ్ళీ అదే పెద్ద మనిషి ఎంత హిపోక్రసీ అంటే మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ కులం గొడవ లేవెత్తాడు. సవాళ్ళు వేస్తే కానీ వాళ్ళకి సంతోషం రాదు. అది సమస్య. అంటే మీరు ఇది ఎందుకు చెప్తా అంటే, మనం ఏదో ఒక పంచ్ డైలాగ్ వేయటానికి కాదు. నేను అంటుంది ఏంటంటే, మీరు క్రిమినాలిటీ ఇక్కడ ఇంతమంది ఆడపిల్లలు ఉన్నారు, మీరు మహిళలు ఉన్నారు. మీ బిడ్డల భవిష్యత్తును మీరు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. మీరు క్రిమినల్స్ని మటుకు అట్ బే పెట్టాలి, దూరం పెట్టాలి. దూరం పెట్టాలంటే మీ చుట్టుపక్కల కాలనీలో జరుగుతున్న దానికి మీరు ఎదుర్కోకపోతే సిటిజన్ కౌన్సిల్ పెట్టుకొని, సిటిజన్ కౌన్సిల్ అంటే వెరీ సింపుల్.
మీ మీ వీధిలో ఉండే ఒక 30 మంది 40 మంది ఒక గ్రూప్ కండి, వాట్సాప్ గ్రూప్. అలాంటి వాట్సాప్ గ్రూప్ ప్రతి సందులో ఒకటి మొదలు పెడితే మీ మొత్తం ఆ కాలనీకో దీనికో అన్నీ కలిపి ఒక కనీసం 1000 ఓట్లు, 1000 మంది తయారవుతారు. 1000 మంది రావగానే ఎనీ టిపికల్ పొలిటీషియన్ విల్ థింక్ ఆఫ్ 1000 ఓట్స్. అట్లీస్ట్ దానికన్నా స్పందిస్తారు. కోపం రాకపోవచ్చు పొలిటీషియన్స్కి అందరికీ, కనీసం 1000 ఓట్లు పోతాయేమో ఆ కాలనీలో, మనకి రావేమో, మనకి ఆ భానుగుడి జంక్షన్ ఓట్లు రావేమో అని చెప్పి కొంచెం చేస్తారు. అట్లీస్ట్ దాని ఉద్దేశం పెట్టుకోండి. సో అందుకే నాకు ఇది ఎందుకు చెప్తున్నానంటే, లా అండ్ ఆర్డర్, లెట్ us బీ వెరీ క్లియర్, వీ వోంట్ స్పేర్ ఎనీబడి. అలాగే ఈ వైసీపీ రౌడీ మొక్క కూడా చెప్తున్నా, మీరు ఇలాంటి ఎన్ని పిచ్చి వేషాలు వేసినా రేపు నుంచి నన్ను తిడతారు, నాకు ఓకే. అంటే ముఖ్యంగా వైసీపీ రౌడీ మొక్కి చెప్తున్నా, మీరు వచ్చి మేము రక్తాలతో తడిపేస్తాం, బయటకు వచ్చాక మేము కోసేస్తాం, కుత్తుకులు కోస్తాం అంటే, మీరు భవిష్యత్తులో, నేను మీకు చెప్తున్నాను ఈరోజు నా మాట చాలా శ్రద్ధగా వినండి. ప్రతి వైసీపీ గుండాగడికి చెప్తున్నాను ఈ మాట, ఆన్ కెమెరా చెప్తున్నా, ప్రతి వైసీపీ గుండాకే చెప్తున్నా, మీరు కనుక మా ఇష్టారాజ్యంగా చేస్తాం, భవిష్యత్తులో మేము వస్తాం, మా ప్రభుత్వం వస్తుంది, నేను చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ అన్ ఆర్గ్యుమెంట్ సేక్, మీ ప్రభుత్వమే వచ్చింది అనుకుందాం, తొక్కి నారా తీస్తాను, మీకు చెప్తాను, గుర్తుపెట్టు. ప్రభుత్వాలు రావడాలు పోవటాలు ప్రజల చేతుల్లో నిర్ణయం ఉంటుంది తప్ప, వచ్చినప్పుడు భయపడిపోయి, ఇప్పుడు మీకు నేను చెప్తున్నాను కదా, 3 సంవత్సరాలు ఉంది, 3 సంవత్సరాల్లో మీకు స్ట్రింజెంట్ యాక్షన్ నేను చూపిస్తాను, మీకు గుర్తుపెట్టుకోండి. మీరు మాట్లాడండి, నేను ఇప్పటిదాకా మాట్లాడలా. లా అండ్ ఆర్డర్ నాది కాదు అని చెప్పి కాము కూర్చున్నా. నా అభిప్రాయాలు కూడా సీఎం గారికి నేను చెప్పను, డైరెక్ట్గా నా అభిప్రాయాలు నేను ప్రజలతోనే చెప్తాను, నేను సీఎం గారికి కూడా చెప్పను. ఇంకా మా నాయకులు కూడా నాకు చెప్తే వీళ్ళు ఎంత మొహాటసులో నాకు తెలియదు, ఎంత చెప్తారో నాకు తెలియదు. నా డైలాగ్ ఒకటే అమ్మా, నా డైలాగ్ ఒకటే, నా కమ్యూనికేషన్ ఒకటే, నాకు నా ప్రజలకి తప్ప నేను ఎవరితో మాట్లాడు, దీనికి సంబంధించి మీతోనే మాట్లాడు. అందుకని మీరు పోలీస్ అధికారులు కూడా చెప్తున్నారు, భవిష్యత్తులో ఒకవేళ వైసీపీ వస్తే, అందుకని మనం జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ చెప్తున్నాను, రాదని చెప్తున్నా, ఒకవేళ నేను నాకున్న ఇది కనెక్షన్ చెప్తున్నాను, నా కమిట్మెంట్ చెప్తున్నా, మీరు వెనకేసుకొచ్చారు గూండాల్ని అంటే ఐ విల్ మేక్ షూర్ నేను గుర్తుపెట్టుకుంటాను, మిమ్మల్ని గుర్తుపెట్టుకుని, నేను వ్యక్తిగతంగా గుర్తుపెట్టుకోను. నేను ఎస్పీ గారిని, ప్రీవియస్ కలెక్టర్ గారిని కూడా అడగండి, నాట్ ఈవెన్ వన్స్ ఐ హ్యావ్ కాల్ దెమ్, ఫలాంది చెయ్యండి చెయ్యొద్దు ఏం చెప్పలా, డూ ద డ్యూటీ వాట్ ఈస్ నీడ్ఫుల్ దేర్, అంతకుమించి ఒక్క మాట చెప్పలా. అందుకే చెప్తున్నాను, భవిష్యత్తు రాష్ట్రం ఉన్న పోలీసు ఉన్నతాధికారులు ఎవరు, గతంలో మేము వైసీపీకి పనిచేసాం కాబట్టి మా లాయల్టీస్ అక్కడ ఉంటాయి అని మీరు ఎవరైనా ఫీల్ అయితే, మిమ్మల్ని నేను ప్రత్యేకించి దృష్టి పెడతాను మీ మీద. అది మీరు ఏ స్థాయి అధికారులు, ఎందుకంటే నాకు వ్యవస్థల్ని నిర్వీర్యం చేసే ఈ రోజున దౌర్భాగ్యపు స్థితి పట్టుకొచ్చారు అందరూ కలిపి. గౌసన్ అనే వ్యక్తికి జరుగుతుంటే, ఒక ఎస్ఐ స్టేషన్ హౌస్ ఆఫీసర్ చేయాల్సిన పని ఎస్పీ దగ్గరికి వచ్చింది, డిప్యూటీ సీఎం దాకా వచ్చిందంటే ఇట్స్ అ ఫెయిల్యూర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్, వ్యవస్థ తాలూకు ఫెయిల్యూర్ అది. అలాంటి జరగకుండా ఉండాలి అంటే మటుకు నేను ఖచ్చితంగా ఉండదలుచుకున్నాను. నాకు మా పార్టీలో నాయకులు ఎలా ఉంటారో కూడా నాకు తెలియదు, నేనైతే ఎలా ఉంటాను, మా వాళ్ళు ఎంత ధైర్యం తెచ్చుకొని నిలబడతారో నాకు తెలియదు, అది వాళ్ళ చేతిలో ఉంది, నా చేతిలో లేదు. నేను మటుకు మీరు నా జన సైనికులు కానీ, నా వీర మహిళలు కానీ, నాకున్న నిలబడ్డ జనసేన నాయకులు కానీ, నాకు మీరు ధైర్యంగా నిలబడ్డారు, నేను మీకోసం ధైర్యంగా నిలబడతాను, రాష్ట్రం కోసం, ప్రజల కోసం, సగటు మనిషి కోసం.